ఈ కోతుల బెడద నుండి రైతుల్ని కాపాడాలి. చూస్తున్నారు కదా, దాదాపుగా 200-300 కోతులు ఈ గ్రామ పంచాయతీ పాత అంజనాపురంలో ప్రయాణం చేస్తూ రైతుల పంటల్ని, కంకుల్ని, పత్తి కాయల్ని, గింజల్ని, పువ్వుల్ని నాశనం చేస్తున్నాయి. రైతులు సర్వనాశనం అవుతున్నారు. వాళ్ళు ఎంత కష్టపడి సంవత్సరం అంతా పండించిన పంట అవి కేవలం ఒక్క రోజులో 200 కోతులు ప్రవేశించి పొలాన్ని నాశనం చేస్తున్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోల్ని కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళాలి. కలెక్టర్ గారు కూడా ఒక్కసారి పల్లెటూళ్ళు, పంట పొలాన్ని సందర్శించి ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని కొద్దిగా అంచనా వేసి ఇక్కడ ఉన్న అధికారులకి, ఇక్కడ ఉన్న గ్రామ పంచాయతీ సిబ్బందికి గట్టిగా చెప్పి ఈ రైతుల్ని మీరు కాపాడాలా, రైతుల యొక్క పంటల్ని కాపాడాలా. రైతులు మంచిగా ఉంటేనే మనందరం బాగుంటాం, మంచి తిండి తింటాం. రైతులు బాగాలేకపోతే పంటలు పొలాలు ఎక్కడి నుంచి వస్తాయి? మనం కాంక్రీట్లు, సిమెంట్లు, బిల్డింగ్లు, సిటీలను తిని బతకలేం. కేవలం మనిషి బతకాలంటే ఆహారం కావాలా, అది పల్లెటూళ్ళల్లోనే పండిద్ది. కనుక ప్రభుత్వం పల్లెటూర్ల మీద దృష్టి పెట్టి పల్లెటూళ్ళల్లో పంటల్ని నాశనం చేసి ఎటువంటి జీవులనైనా అరికట్టడంలో రైతులకి సహాయం చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఈ వీడియోల్ని కలెక్టర్ ఆఫీస్కి చేరేటట్టు షేర్ చేస్తూ రైతుల్ని మనం కాపాడుకుంటే రైతు అనేటోడు మనకి ఉంటాడు. మనకి ఆహారం అనేది పూర్తిగా ఎటువంటి కొరత లేకుండా దొరుకుతుంది. మనకెందుకులే మనం డబ్బు పడేసుకుంటున్నాం, కొనుక్కుంటున్నాం అనుకుంటే డబ్బు పెట్టిన ఆహారం పండకపోతే డబ్బు కోట్లు పెట్టిన ఆహారం దొరకదు. డబ్బు తినలేం, సిమెంట్ తినలేం, సిటీలు తినలేం, కాంక్రీట్లు తినలేం. మనిషి బతకడానికి, జీవించడానికి స్వచ్ఛమైన ఆక్సిజన్, ఆహారం కావాలా, అది కేవలం పల్లెటూళ్ళు పంటల వల్లనే సాధ్యం. కనుక ప్రభుత్వం అతి ముఖ్యమైనటువంటి విషయాల మీద దృష్టిని కేంద్రీకరించి ఇటువంటి పల్లెటూళ్ళని, రైతుల్ని కాపాడాలని, ఈ యొక్క మృగ జీవాల నుంచి, కోతుల నుంచి, అనేక జీవాల నుంచి రైతుల్ని కాపాడుతూ ప్రభుత్వం రైతులకి అండగా నిలవాలని ఆశిస్తూ ఈ వీడియో పెట్టడమైనది. ఈ యొక్క లొకేషన్ ఎక్కడంటే పాత అంజనాపురం, సుచేతానగరం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. ఇక్కడనే కాదు, ఈ పాత అంజనాపురం, కొత్త అంజనాపురం, ఈ చుట్టుపక్కన అన్ని గ్రామాలు, సుచేతానగర్, రాఘవాపురం, ఇంకా ఇక్కడ దాదాపుగా 100 పల్లెటూళ్ళు, 200 పల్లెటూళ్ళల్లో ఇదే పరిస్థితి. విపరీతంగా కోతులు, వేల కోతులు పొలాల్లో ప్రవేశించి పంటని నాశనం చేస్తూ, చూడండి మొక్కజొన్న కంకుల్ని ఎలా ఇరిసి పడేసినాయో. ఇంకా ఈ కంకి కోతకు కూడా రావడానికి ఇంకో నెల పట్టే కంకుల్ని చూడండి. పాల మీద ఉన్నటువంటి కంకుల్ని చూడండి ఎలా ఇరిసి పడేసి సర్వనాశనం చేసేస్తున్నాయో చూడండి. ఇగోండి, చూస్తున్నారు కదా, మొత్తం 200 కోతులు ప్రవేశించి మొత్తం కంకుల్ని నాశనం చేస్తున్నాయి. ప్రజల్ని, రైతుల్ని సర్వనాశనం చేస్తున్నాయి. ఇళ్లల్లోకి దూరి, ఇళ్లల్లో దూరి ఆడవాళ్లపైన దాడి చేసి కొరికేస్తున్నాయి. కనుక ఇది సీవియర్ విషయం. ఏదో మీరు ఆషామాషిగా కోతులేగా అనుకోవద్దు. చాలా ప్రమాదకరంగా మారిని ఇవి మనుషుల్ని కూడా కొడకడం జరుగుతుంది. కనుక ప్రభుత్వం వారు చట్టపరంగా కానీ న్యాయపరంగా మీరు కొన్ని సలహాలు, సూచనలు పాటించి ఈ రైతుల్ని మీ యొక్క సంరక్షణలో, మీ యొక్క ఆశీస్సులతో ఈ రైతుల్ని కాపాడుతారని మా పల్లెటూరు ప్రజలు ఆశిస్తున్నాం. కనుక దయచేసి కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు ఈ గ్రామాల్లో అన్ని పంట పొలాలను ఒకసారి సందర్శించి మీరు ఇక్కడ పరిస్థితుల్ని అంచనా వేసి తగు జాగ్రత్తలు తీసుకొని రైతుల్ని, ప్రజల్ని కాపాడుతారని కోతుల బారి నుండి మేము మీకు విన్నవించుకుంటున్నాం. దయచేసి మాకు ఈ సహాయం చేయండి. కోతుల్ని గట్టిగా పట్టించి పెద్ద అడవుల్లో, అడవుల్లో మళ్ళీ తిరిగి రాని ప్రదేశాలకి వదిలిపెట్టమని ఆజ్ఞాపించండి కలెక్టర్ గారు. దయచేసి మీ యొక్క మాట చెప్తే ఎన్నో పనులు జరుగుతాయి. మీ యొక్క మాట అంత విలువైంది కనుక ఆ విలువైన సమయాన్ని ఈ ముఖ్యమైనటువంటి పంటల కోసం, పంట పొలాల కోసం, రైతుల్ని రక్షించడం కోసం ఉపయోగిస్తే మీ యొక్క పదవి సార్థకమవుతుంది. దయచేసి ఎంఆర్ఓ గారు, ఈ చుట్టుపక్కల అధికారులు మీరే కదా, ఎంఆర్ఓ గారు, కలెక్టర్లు ఈ మండలాలు, గ్రామాల్లోకి ప్రవేశించాలి. ఒక్కసారి కదిలి రండి. మీ ఆఫీసుల్లో నుంచి మీరు ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాల్లోని రైతుల బాధల్ని, బాగోగుల్ని ఒకసారి మీరు సందర్శించి వాటి నుండి రైతుల్ని, ప్రజల్ని కాపాడుతారని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ పాత అంజనాపురంలో కోతుల బెడద, విపరీతమైన కోతుల బెడద ఎక్కువైపోయింది. వీటిల్ని మేము ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా మళ్ళీ వస్తూ ఉన్నాయి. కనుక మీరు తగు జాగ్రత్తలు తీసుకొని రైతుల్ని కాపాడతారని మేము ఆశిస్తున్నాం. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో
కలెక్టర్ ఆఫీస్కి, కలెక్టర్లకి, ప్రభుత్వ అధికారులకి, ఎంఆర్ఓ ఆఫీసులకి చేరే వరకు షేర్ చేస్తూ మీరు రైతుల కోసం మీ వంతు సహాయం చేయండి. మీరేం చేయక్కర్లా, బండలు ఎత్తక్కర్లేదు, కొండల పిండి చేయక్కర్లేదు. జస్ట్ ఒక్క క్లిక్తో షేర్ చేస్తూ కలెక్టర్ ఆఫీసర్లకి, ఎంఆర్ఓ ఆఫీసులకి చేరేటట్టు పెట్టండి. అంతే మీరు చేయవలసిన చిన్న పని. మీరు ఎంతో పెద్ద రైతులకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. రైతులంటే నిజంగా మీకు అభిమానం ఉన్నా, మీకు ప్రేమ ఉన్నా, బాధ అనిపించినా వాళ్ళకి కలిగే నష్టాల పట్ల మీరు ఈ వీడియోని షేర్ చేస్తారని మా యొక్క ఛానల్ ద్వారా, బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ ద్వారా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నా, ఈ గ్రామం మన పాత అంజనాపురం, సింగభూపాలెం అనే గ్రామం, పాత అంజనాపురం, కొత్త అంజనాపురం, సింగభూపాలెం అనే గ్రామంలో పంటల్ని ఈ విధంగా కోతులు నాశనం చేస్తున్నాయి. కనుక మీరు ఒక్కసారి గ్రామాలకు సందర్శించి రైతుల బాగోగులు తెలుసుకొని ఇక్కడ కోతుల బెడద నుండి రైతుల్ని కాపాడతారని మేమందరం ఆశిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. కనుక మీరు ఆషామాషిగా చిన్న విషయంగా పక్కన పెట్టొద్దు. ఇది చాలా పెద్ద సమస్య ఇది కోతులది. కనుక మీరు గట్టిగా విషయం గురించి పట్టించుకొని వచ్చి సందర్శించి తగు జాగ్రత్తలు తీసుకొని రైతుల్ని కాపాడతారని మేము ఆశిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు మళ్ళీ చెప్తున్నా, మీరు ఏమి బండలు ఎక్కర్లేదు, కొండల పిండి చేయక్కర్లేదు. జస్ట్ ఈ యొక్క వీడియోని ప్రభుత్వ ఆఫీసులకి, అధికారులకి చేరేటట్టు షేర్ చేయండి చాలు. మిగతాది ఆ అధికారులు మాకు సహాయం చేస్తారు. వాళ్ళు కూడా వచ్చి ఈ గ్రామాలకి సందర్శిస్తారు. కనుక వాళ్ళకి సమస్య ఎంతో తెలియక, కనుక వాళ్ళకి కూడా తెలియదు. సమస్య చెప్పాలి కదా, అడగంది అమ్మైనా పెట్టదు. కనుక సమస్య చెప్పకపోతే అధికారులు కూడా స్పందించరు. కనుక అధికారులకి చెప్పడం మా వంతు, మీరు షేర్ చేయడం మీ వంతు బాధ్యత. రైతుల్ని కాపాడితే మన ఆహారాన్ని మనమే కాపాడుకున్నట్టు. స్వచ్ఛమైన ఆహారము, గాలి, నీరు ఉంటేనే మనం జీవిస్తాం. ఇవి చాలా కీలకమైనటువంటి పాత్రలు. వీటిని పోషించాలంటే రైతు సేఫ్టీగా ఉండాలి. రైతు సేఫ్టీగా ఉండాలంటే మనందరం ఈ యొక్క వీడియోల్ని, మన సమస్యలు ఉన్న గ్రామాల్లో వీడియోల్ని ప్రభుత్వ అధికారులకి షేర్ చేస్తూ ఉంటే సమస్యల్ని వాళ్ళు గమనించి వాటికి తగు పరిష్కారాలు చేస్తారని మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా సింగభూపాలెం ఏరియా పల్లెటూరులో ఇలాంటి కోతుల బెడద ఎక్కువైపోయింది. కనుక మీరు ఒక్కసారి దృష్టి పెట్టి ఇక్కడ ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోలతో రైతులకి మనం సపోర్ట్గా ఉందాం. మంచి చేద్దాం. మనం ఆహారంలో స్వచ్ఛతను తెచ్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై భారత్, వందే మాతరం.